నమస్తే అన్నగారు. ఏం పేరు అన్న? నీ పేరు అన్నగారు? నమస్తే అన్న, నా పేరు కర్ణాటి నాగయ్య, మండలం చర్లగౌరారం. ఓకే, మీరు నాటు మిషన్ తీసుకురు కదా ఈ సీజను. ఎన్ని ఎకరాలు వేసారన్న నాటు మీరు? ఇప్పటి వరకు సుమారుగా 18 ఎకరాలు వేసినాం. మాది ఒక 8 ఎకరాలు. ఓకే, ఇక బయట ఒక 10 ఎకరాల దాకా ఎక్కువనే వేసినాం, కానీ ఒక 10 ఎకరాలు అందాక మొత్తం కలిసి ఒక 30 ఎకరాలు పడింది. 30 ఎకరాలు పడింది. ఈ స్టార్టింగ్లో మీరు నాటు మిషన్ తీసుకోవాలని ఎట్లా ఆలోచన వచ్చింది మీకు? అది మనకు మామూలుగా పోయిన సంవత్సరం నుంచి 2-3 సంవత్సరాల నుంచి రేపు వస్తా మాపు వస్తా కూలీలను అడిగితే బాగా తిప్పించేది. తిప్పించినాక ఏం చేసేది అంటే, ఇక రేపు వస్తామని చెప్పే టైంలో మేము అంతా తయారు చేసుకునే ముంగల వాళ్ళు ఇంకా వాళ్ళది అయిపోలేదు, ఆగరాదు, రేపేస్తాం ఆపేస్తాం అని కూడా రాకపోయేది. ఆ లోపల మాకు నారు ముదిరిపోయేది. ఓకే, మాకు ఖర్చులు ఎక్కువ అయిపోతున్నాయి. ఇక ఇందులో ఖర్చులు ఎక్కువ అయిపోతున్నాయి, వేసేది వేయంగా ఇక మళ్ళీ నారు ముదిరిపోయి వేసింది వేస్తే మళ్ళీ కాస్తదో కాయదో ఏమైనా మళ్ళీ పంట సరిపోదు, మనకు వెళ్తుందో అని భయం అనేది అనిపించేది. ఇక దానిలో మేము యూట్యూబ్లో చూసేది రాలో కంపెనీ ఇట్లా నాట్లు వేస్తారు సంగతి అని. ఆ లోపల మేము ఏం చేసినామంటే, ఇక ఈ తెలకంటిగూడెం అక్కడక్కడ వచ్చిందని మాకు ఒక ఫ్రెండ్ ఉండు, తెలకంటిగూడెం లింగోటం ఇక్కడ నడుస్తున్నాయి అంటే అట్లా మేము అక్కడ పోయి చూసి వచ్చినాం. రోజు కూడా పోయి ఉంది సంగతి అని చూస్తే ఆ నార్లు పోయటం చూసినాం మేము. అది ఏది ట్రేలు గిట సంగతి గిట పోస్తున్నట్ట అంటే పోసిన దాన్ని చూసినాం, కానీ పోసేటప్పుడు మేము చూడలే. సరే ఇక వచ్చినాం. ఆ తర్వాత వచ్చి ఇట్లా వేస్తున్నారు అంటే తర్వాత ఏం చేసినాం, మళ్ళీ నారు వేసే రోజు మాకు చెప్పారు పలానా రోజు వేస్తాం రాండి అని చెప్తే మళ్ళీ మేము పోయి చూసినాం అన్నట్టు. ఆ నారు వేసే విధానం, ఆ వేసే మొక్క విధానం, ఎన్ని కర్రలు డిఫరెన్స్, దాని అంతా తేడా చూస్తే జర మంచిగా అనిపించింది. కర్రలు మనం అనుకున్నంత పడుతుంది. ఇప్పుడు లేబర్కి ఎట్లుంటుంది అంటే, ఒక కర్ర వస్తే ఒకటే వేస్తారు, 4 వస్తే 4 వేస్తారు, 10 వస్తే 10 వేస్తారు. అన్ని కంటిన్యూగా పడవు, ఒకటి రకంగా ఉండదు. ఓకే, అదే మిషన్ ఏం చేస్తుందంటే, దానికి స్టేజ్ అనేది ఉందన్నట్టు. ఒక మరిన్ని కర్రలు కావాలన్నా తక్కువ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, ఎక్కువ కర్రలు పెట్టుకోవచ్చు, డిస్టెన్స్ కూడా పెట్టుకోవచ్చు. అది దూరం కూడా డిస్టెన్స్ పెంచుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే మనకు ఏది లోతు, ఏది పుల్లూరు నేలలు ఎక్కువ దిగబాట్లు ఉన్నాయి కదా, అవి దూరం పెట్టినాం అనుకో, భూమి దమ్మున ఏనుకోక చచ్చిపోతాయి, ఎర్రబడి చచ్చిపోతాయి. అయితే దగ్గర అయినాయంటే 1 గంట చచ్చిపోయినా ముందు గంట జర ఇది అవుతుంది. ఇక ఈ చిలకాయ అయితే పర్వాలేదు, మనకు దూరమైనా దగ్గరైనా. అయితే చిలకట్లనే జర వెడం చేసుకోవడానికి అది వసతులు బాగున్నాయి అన్నట్టు. వాటిని బట్టి చూసి మేము ఆ తర్వాత రాగానే బుక్ చేసినాం. కంపెనీ బుక్ చేసినాక మా కంపెనీ వాళ్ళు వచ్చి మీకు సేవలు ఏమైనా గిట్నే ఏమైనా ఆపరేటింగ్ నేర్పించడం కానీ నారు పోసేటప్పుడు వచ్చి మంచి టైంకి వచ్చేదా? మేము బుక్ చేసిన తర్వాత నారు పోస్తానంటే ఆ లోపల మీకు నారు పోయాలనుకున్నాడు మాకు చెప్పండి, మేము ఒక మనిషిని పంపిస్తామని చెప్పారు.